ఆయుధం కత్తి అయితే శత్రువును మాత్రమే గెలవగలవు. ఆయుధం ఆలోచన అయితే మనసును మాత్రమే గెలవగలవు. ఆయుధం అనుభవమే అయితే ఆశయాన్ని మాత్రమే గెలవగలవు. కానీ ఆయుధం పుస్తకమైతే ప్రపంచాన్ని గెలవగలవు. ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా ఇరుకుగానే ఉంటుంది. మనసు పడిన చోట మట్టి ఇండ్లు కూడా ఇంద్రభవనంలా కనిపిస్తుంది. నీటి విలువ ఎండాకాలంలోనూ, ఆకలి విలువ ఉపవాసం ఉన్నప్పుడు, మనిషి విలువ దూరమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది. మూర్ఖునితో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లే. చుక్క నీరు కూడా కుండలోకి వెళ్ళదు. అలాగే మూర్ఖునితో ఏం వాదించినా ఫలితం శూన్యం. తప్పులేని చోట తలవంచకు. నమ్మకం లేని చోట వాదించకు. విలువ లేని చోట అడుగుపెట్టకు. అవసరానికి మించి దగ్గర అయితే అవమానాలే మిగులుతాయి. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారికంటే మన మనసుని బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు. కొన్ని ఎవరికీ చెప్పుకోలేము. కొన్ని చెప్పినా ఎవరికీ అర్థం కావు. ఇంకొన్ని చెప్పుకోవడానికి ఎవరూ ఉండరు. ఏది ఉన్నా లేకున్నా మన క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో తోడు ఉండే ఒక బంధం ఉంటే చాలు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పటికీ వృధా కావు. ఎవరో ఇంకెవరో వచ్చి నీకు చెప్పాల్సిన పని లేదు. ఏకాంతంలో ఏకాగ్రతతో ఆలోచిస్తే నీకు నువ్వే గురువు. నీకు నువ్వే నీ సమస్యకు పరిష్కార మార్గం చూసుకోగలవు. కాళ్ళను తాకితే గాని ఆశీర్వాదం దొరకదు. తల వంచితే తప్పేం లేదు. మన అనుకున్న వాళ్ళ దగ్గర ఉండాల్సింది మమకారం, అహంకారం కాదు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యకండి. ఒకసారి నటిస్తున్నారని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నమ్మాలి అనిపించదు. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు. కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయూతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో. చేయూతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో. కొందరికి తాము చేసిన తప్పుల కన్నా మరొకరి తప్పుల్ని చూపటంలో ఎక్కడలేని ఉత్సాహం. ఎందుకంటే వాళ్ళ తప్పులు వాళ్ళకి కనబడవు కనుక. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారే. జీవితం అంటే కడుపు నింపుకునే ఆకలి కాదు. ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక జ్ఞాపకం. అలా బ్రతకాలి. అన్నీ తెలుసు అన్న గర్వం ఉండకూడదు. ఒక జీవి రాక 9 నెలల ముందే తెలిసిపోతుంది. కానీ మనం ప్రపంచం నుండి వెళ్ళిపోయే విషయం 9 సెకండ్ల ముందు కూడా తెలుసుకోలేం. మనం ఎంత మార్చాలన్నా కొందరి ప్రవర్తనను మార్చలేము. అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి, లేదా వారిని వదిలేయాలి. నీ విజయానికి అడ్డుపడేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేవు. లైఫ్లో ప్రాబ్లమ్స్, పెయిన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆరోగ్యం ఒక్కసారి పాడైతే మళ్ళీ యథాస్థితికి రాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ట్రై టు స్లీప్ వెల్ అండ్ టేక్ కేర్ ఆన్ హెల్త్. అపనమ్మకంతో వెనకడుగు వేస్తే జీవితమే శూన్యం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్నింటా విజయం సాధిస్తామనేది నగ్న సత్యం. కాబట్టి జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ ఉండడం వృధా. ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకుంటే చాలా మంచిది. ఒక కుళ్ళిన యాపిల్ మరొక దాన్ని కుళ్ళబెడుతుంది. చెడ్డవారితో స్నేహం కూడా అంతే. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే. మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు. కొన్ని దరిద్రాలు మన కర్మను అనుసరించి వస్తాయి, తప్పదు. చాలా దరిద్రాలు మన కర్మ కొద్దీ జీవితంలోకి తెచ్చుకొని అనుభవించాలి, తప్పదు. మనసు బాగోలేదు, నీతో మళ్ళీ మాట్లాడతా అనేవారికంటే మనసు బాగోలేదు, నీతో కాసేపు మాట్లాడాలి అనే బంధమే నిజమైన ప్రేమ. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు. కడుపు కట్టుకొని సంపాదించు, రేపు నీ బిడ్డలకు మంచిది.
అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు. ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. ధనవంతుడు కావాలన్నా, పేదజీవిగా మిగలాలన్నా నిర్ణయించేది యవ్వనమే. స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేయగలదు. ప్రపంచం నిన్ను ఎప్పుడూ ఏడిపించటానికి చూస్తుంది. నీవు మాత్రం నీ నవ్వుతోనే ఈ ప్రపంచాన్ని జయించాలి. ఎవరి అదుపులో వారుండరు, కానీ ఎదుటివాళ్లను మాత్రం తమ అదుపులో పెట్టుకోవాలి అని అనుకుంటారు. నువ్వు అనుకున్నది సాధించడానికి మాట మొదటి అస్త్రమైతే మౌనం ఆఖరి ఆయుధమని తెలిసి మసులుకో. మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే వదిలించుకోవాలి అనుకునేవారు మనల్ని బాధపెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక వస్తువుని కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం. దురదృష్టం ఏంటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడి ఇచ్చే వరం. కండల్లో బలం ఉంటే సిపాయిగా మిగిలిపోతావేమో, అదే నీ ఆలోచనల్లో బలం ఉంటే రాజువై ప్రపంచాన్ని ఏలుతావు. ఎవరికీ తొందరగా దగ్గరవ్వకూడదు. దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేం. ప్రతిదాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. ఆయాసపడడం తప్ప. ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టండి. ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటారు. నీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తే దానిని సహాయం అంటారు. వద్దు, లేదు అని ఈ రెండు చెప్పి చూడండి. మనవాళ్ళు మనతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివి. అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు మెచ్చడు. నిజమైన కళ నిన్ను నిద్రపోనివ్వదు. ఏ కళ లేనివాడే ఎక్కువ గంటలు పడుకుంటాడు. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం, అందరినీ నమ్మితే జీవితం నాశనం. కోరుకున్న గమ్యం చేరాలంటే కోల్పోయిన దాని గురించి వదిలే. మారాలి అనిపిస్తే మారు, ఇతరుల కోసం మారకు. మారి నిన్ను నువ్వు కోల్పోకు. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. కొన్నిసార్లు మనకు ఎదురయ్యే సమస్యలే కొత్త కొత్త పాఠాలు నేర్పుతాయి. నీ సామర్థ్యాన్ని నీకు తెలిసేలా చేస్తాయి. నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో కూడా నీకు తెలిసేలా చేస్తాయి. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు, కానీ పూరిగుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధమంటారు. ఈ జనం, ఈ సమాజం మనిషిని నమ్మదు, వారి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. ఎవరిని నీ జీవితంలో ఉండమని బలవంత పెట్టకు. నీ వ్యక్తిత్వం నచ్చిన వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురించి నీకు తోడుగా నీతోనే ఉంటారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు కారణాలు వెతికి మరీ దూరమవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.